ఎడ్సెట్ ద్వారా ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆల్రెడీ ఫేజ్ 1 ఫేజ్ 2 అయిపోయిందండి. సో మనకు స్పాట్ అడ్మిషన్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా స్టూడెంట్స్కి స్పాట్ అడ్మిషన్స్ అంటే ఏంది, మేనేజ్మెంట్ సీట్ అంటే ఏంది, సో ఫీ రెండిట్లో కూడా సేమ్ ఉంటుందని క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎవరైతే బీఎడ్ ఇయర్ చేద్దాం అనుకుంటే లైక్ మీకు పెద్దగా ర్యాంక్ వస్తే ఏం చేయాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ బీఎడ్ స్పాట్ అడ్మిషన్స్ గురించి చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి బీఎడ్ స్పాట్ అడ్మిషన్స్ అంటే ఫస్ట్ పాయింట్ ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్లో రిమైనింగ్ సీట్స్, మిగిలిపోయిన సీట్స్ కన్వీనర్ సీట్స్. ఎగ్జాంపుల్ ఒక కాలేజ్లో 100 సీట్స్ ఉన్నాయండి. 100 సీట్స్ ఉంటే 20% ఆఫ్ సీట్స్ అవి మేనేజ్మెంట్ కింద ఉంటాయి. అంటే అది ఎవరన్నా జాయిన్ అవ్వచ్చు, అంటే అమ్ముకోవచ్చు వాళ్ళు. ఈ 80 సీట్స్ ఏవైతే ఉంటాయో ఫేజ్ 1 ఫేజ్ 2లో ఒక 50 ఫిల్ అయినాయి. 50 ఫిల్ అయితే 80లో ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉంటాయి, 30 ఉంటాయి. సపోజ్ ఒక కాలేజ్లో 40 ఫిల్ అయ్యాయి, ఇంకా 40 ఉంటాయి. ఆ 40 సీట్స్కి ఇప్పుడు కౌన్సిలింగ్ ఉంటుంది. అంటే 80%లో ఎన్ని సీట్స్ అయితే మిగిలిపోయి ఉంటాయో వాటన్నిటిని వాళ్ళు ఇంకొక స్పాట్ అడ్మిషన్స్ లాగా కౌన్సిలింగ్ కండక్ట్ చేశారు. సో ఎవరైతే ఎడ్సెట్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ మాత్రమే వాటికి ఎలిజిబుల్. అదర్ దాన్ ఎడ్సెట్ ఎవరైతే రాయని వాళ్ళు కావచ్చు, క్వాలిఫై కాని వాళ్ళెవ్వరు కూడా నాట్ ఎలిజిబుల్. సో మిగిలిపోయిన సీట్స్కి కన్వీనర్లో ఉన్న సీట్స్ వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ అయితే యూనివర్సిటీస్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, ఇందులో అయితే నాట్ పాసిబుల్. ఓన్లీ ప్రైవేట్ కాలేజ్లో మాత్రమే కౌన్సిలింగ్ ఉంటుంది. ఫీజు ఎంత ఉంటుంది, మెయిన్ క్వశ్చన్ ఇది. సో ఫీ వచ్చేసి మీకు ప్రతి యూనివర్సిటీ అండర్లో ఉన్న బీఎడ్ కాలేజ్ లిస్ట్ మన వెబ్సైట్లో ఉంది. మీకు ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ కావాలి, ప్రైవేట్ కాలేజ్. ఆ ప్రైవేట్ కాలేజ్లో ఇయర్ ఫీ ఉంటుంది అందులో, ఆ పీడిఎఫ్లో. ఆ ఇయర్ ఫీ ఎంత అవుతుందో అది మొత్తం పే చేయాలి మీరు. దానికన్నా ఎక్స్ట్రా వాళ్ళైతే అమౌంట్ తీసుకోరు. అండ్ ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్స్ కావచ్చు, ఏముండవు. ఆ కోర్స్ ఫీజు ఎంతైతే ఉందో అది మొత్తం మీరు పే చేసుకోవాలి ఫీ అయితే. సో సింపుల్గా పీడిఎఫ్లో 1 ఇయర్ ఫీ ఉంటుంది. ఆ 1 ఇయర్ ఫీ మీరైతే పే చేయాలి. సో నెక్స్ట్ దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే కొంతమందికి పెద్ద ర్యాంక్ ఉండడం వల్ల వాళ్ళ చుట్టుపక్కల ఉన్న కాలేజ్ అయితే రాలేవు. సో మీరేం చేయాలంటే మీరు వెంటనే ఈ వీక్లో కాలేజ్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఎన్ని సీట్స్ మిగిలినాయి, సో మేము స్పాట్ అడ్మిషన్స్ ఉన్నాయి కదా, సో ఈ కాలేజీలో మేము బీఎడ్ చేద్దాం అనుకుంటున్నాం అంటే వాళ్ళు చెప్తారు ఎన్ని సీట్స్ ఉన్నాయి. సో మీరు ఎప్పుడు రావాలి కాలేజ్కి, సర్టిఫికేట్స్ కావచ్చు, ఈ పలానా డేట్ రండి, ఇంత అమౌంట్ తీసుకొని రండి అని చెప్తారు. సో మీరైతే విజిట్ చేయండి మండే నుంచి. సో ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ అయితే రావు. సో ఓన్లీ ఎడ్సెట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ బీఎడ్ గురించి. సో సెకండ్ వచ్చేసి ఇప్పుడు మేనేజ్మెంట్ కోటా, లైక్ మేనేజ్మెంట్ సీట్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మేనేజ్మెంట్లో 2 టైప్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకటి ఎడ్సెట్ రాయని వాళ్ళు, అసలు ఎడ్సెట్ రాయలేరు, నేను డైరెక్ట్ ఇప్పుడు బీఎడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు. అండ్ సెకండ్ వచ్చేసి ఎడ్సెట్ రాసి అసలు ర్యాంక్ రాలేదు, మంచిగా ఏ కాలేజీలో రాలేదు, అలాంటి వాళ్ళు మేనేజ్మెంట్లో డైరెక్ట్ మీకు నచ్చిన కాలేజీలో వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. సో దీంట్లో 20% ఆఫ్ సీట్స్ మేనేజ్మెంట్లో ఉంటాయి. సపోజ్ 100లో 20 ఉంటాయి, 50కి 10 ఉంటాయి. సో మీరైతే వెళ్ళి అడ్మిషన్స్ అయితే తీసుకోవచ్చు. ఫీ స్ట్రక్చర్స్, సో ఇందులో కొద్దిగా హెవీ ఫీ ఉంటుందండి. సో మినిమం 50,000, 40,000 నుంచి స్టార్ట్ అయ్యి 80,000, 90,000, 1 lakh వరకు కూడా ఉంటాయి. సో మరీ 1 lakh అబౌవ్ ఉండకపోవచ్చు, కాకపోతే 60,000 to 90,000, 1 lakh వరకు అయితే ఉంటాయి. సో మీరు ఆ కాలేజ్కి వెళ్ళి నేను మేనేజ్మెంట్లో జాయిన్ అవుతా అనుకుంటే అప్పుడు వాళ్ళైతే ఫీ డీటెయిల్స్ చెప్తారు. సపోజ్ మీరు కంఫర్టబుల్ అమౌంట్ అనుకుంటే మీరైతే ఇయర్ బీఎడ్ అయితే చేసుకోవచ్చు. ఇవి మేనేజ్మెంట్. సో స్పాట్ అడ్మిషన్స్ గురించి చెప్పాను, మేనేజ్మెంట్ గురించి చెప్పాను. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ఫేజ్ 2లో ఏదో ఒక కాలేజ్ వచ్చి వెళ్ళని వాళ్ళు ఉన్నారు చాలా మంది. సో ఒక 2-3,000 మెంబర్స్ ఫేజ్ 3 ఉంటుందని, స్పెషల్ ఫేజ్ ఉంటుందని వెయిట్ చేసి ఆ కాలేజ్లో రిపోర్ట్ చేయలేరు. సో ఇప్పుడు మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి స్పాట్ అడ్మిషన్స్ అన్న వెళ్ళొచ్చు, లేదంటే మీరు మేనేజ్మెంట్లోనే వెళ్ళొచ్చు. మేనేజ్మెంట్ కన్నా స్పాట్ అడ్మిషన్స్ కొద్దిగా ఫీ స్ట్రక్చర్ తక్కువ ఉంటుంది, మీకు నచ్చిన కాలేజీలో వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అదే మేనేజ్మెంట్ అనుకుంటే కొద్దిగా ఎక్కువ ఫీ అయితే అడగవచ్చు. సపోజ్ ఇయర్ బీఎడ్ నేను చేయలేను, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, నేను ఫీజు రియంబర్స్మెంట్ రాదనుకుంటే మీరు ఓపెన్లో పీజీ చేసుకోవచ్చు. సో పీజీ చేసిన తర్వాత 2 years తర్వాత మళ్ళీ మీరు బీఎడ్ అయితే చేసుకోండి, అది బెస్ట్ ఆప్షన్ అండి. సో ఇప్పుడు మీరు అమౌంట్ అఫోర్డబుల్ కాదు అనుకుంటే మేనేజ్మెంట్ కావచ్చు, స్పాట్ అడ్మిషన్స్ కంప్లీట్ ఫీ పే చేసుకోవాలి. సో అమౌంట్ ఉంది అనుకుంటే చేసుకోండి, లేకపోతే ఓపెన్ పీజీ చేసుకొని మళ్ళీ 2 years తర్వాత మీరు రెగ్యులర్ మోడ్లో బీఎడ్ అయితే చేసుకోండి. సో ఇది ఒకటే ఆప్షన్ ఉంది. సో మనకు కాలేజ్ వైజ్ వేకెన్సీస్ వెబ్సైట్లో పెడతారు. 23 September రోజు ఏ కాలేజీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఆ వేకెన్సీస్ చూసుకున్న తర్వాత మీకు నియర్ బై కాలేజ్కి వెళ్ళి మీరు స్పాట్ అడ్మిషన్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. సో వెబ్సైట్లోనే వస్తుంది, అప్డేట్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఈ షెడ్యూల్ వచ్చేసి స్పాట్ అడ్మిషన్స్ 30 September మనకు కాలేజ్కి వెళ్ళి మీరైతే విజిట్ చేయండి. సో ఈ వీకే వెళ్ళండి. మనకు వేకెన్సీస్ గురించి 23 September రోజు వెబ్సైట్లో పెడతారు. వెబ్సైట్లో పెట్టిన తర్వాత మీరు ఏ కాలేజ్లో అయితే స్పాట్ అడ్మిషన్స్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ కాలేజ్కి వెళ్ళి ఫీ ఎంత తీసుకుంటున్నారు,
మనకి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఆ ట్యూషన్ ఫీ ఎంత ఉందో అంతే తీసుకోవాలి. ఎక్స్ట్రా ఫీజు ఏమన్నా స్పెషల్ ఫీజు కావచ్చు, అడ్మిషన్ అవి తీసుకోవచ్చు, కానీ ట్యూషన్ ఫీ ఎంత ఉందో దానికన్నా ఎక్కువైతే తీసుకోరాదు. తీసుకుంటే మీరైతే కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. ఇవన్నీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటాయి. మేనేజ్మెంట్ వేరు, స్పాట్ అడ్మిషన్స్ వేరు కాబట్టి సో ప్రాపర్గా తెలుసుకున్న తర్వాతనే మీరైతే ఈ అడ్మిషన్ అయితే తీసుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. స్పెషల్ ఫీజు కావచ్చు, ఫేజ్ 3 కావచ్చు, ఏమీ ఉండదు. మేనేజ్మెంట్ అండ్ స్పాట్ అడ్మిషన్స్ ఇందులోనే తీసుకోవాలి. లేకపోతే నెక్స్ట్ ఇయర్ వెయిట్ చేయాలి. నెక్స్ట్ ఇయర్ వెయిట్ చేసి మంచి ర్యాంక్ తెచ్చుకొని మీకు నచ్చిన కాలేజ్లో అయితే అడ్మిషన్ అయితే తీసుకోవాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.